నమస్కారం అందరికీ. ఈరోజు మనం కర్ణాటక స్టైల్లో కొబ్బరితో చేసే సూపర్ సాఫ్ట్ బొబ్బట్లు తయారు చేసుకుందాం. ఇవి చిట్లకుండా చాలా మెత్తగా వస్తాయి. ఈ వీడియో చివరి వరకు చూస్తే మీ బొబ్బట్లు మొదటి ప్రయత్నంలోనే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. దీనికోసం ముందుగా మనకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. 2 పచ్చి కొబ్బరిని తీసుకున్నాను. అలాగే బెల్లం, దానికి రుచికి సరిపడా, గసగసాలు ఒక 2 టేబుల్ స్పూన్, అలాగే యాలకులు 4 to 5, మైదా పిండి 2 కప్, అలాగే సన్న రవ్వ 1 కప్ వరకు కావాలి. కొబ్బరిని ఇలా ముందుగా కొబ్బరి తురుముతో తురుముకోవాలి. ఇప్పుడు బొబ్బట్లు తయారు చేసే ప్రాసెస్కి వెళ్ళిపోదాం. ముందుగా ఇలా బౌల్ తీసుకొని అందులో 1 కప్ రవ్వ, అలాగే 2 కప్పుల మైదా పిండిని తీసుకోవాలి. ఇలా ఒకసారి రెండింటిని బాగా కలుపుకోవాలి. అందులోనే కొంచెం వాటర్ పోస్తూ పిండి అనేది మెత్తగా వచ్చేలా కలుపుకోవాలి. సో ఇలా అవుతుంది. ఆ తర్వాత ఇందులోనే కొంచెం ఆయిల్ పోసి ఇంకోసారి ఈ మిశ్రమాన్ని కలుపుకోవాలి. ఇలా పర్ఫెక్ట్గా కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టేయాలి. తర్వాత మనం తీసుకున్న బెల్లాన్ని ఇలా చిన్నగా తురుముకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి తీసుకున్న బెల్లాన్ని వేడి చేసుకోవాలి. అందులో కొంచెం వాటర్ పోసి మెత్తగా ఇలా పాకంలాగా రెడీ చేసుకోవాలి. అలా రెడీ అయిన పాకంలో మనం ముందుగా తురిమి పెట్టుకున్న కొబ్బరి మిశ్రమాన్ని యాడ్ చేయాలి. లో ఫ్లేమ్లో ఇలా మంచిగా కలుపుకోవాలి. ఇలా రెడీ అయిన కొబ్బరి తురుములో కొంచెం మనం ముందుగా తీసుకున్న యాలకుల పొడి యాడ్ చేయాలి. అలాగే అందులో గసగసాలను కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా రెడీ అయిన మిశ్రమాన్ని ఒక 1/2 అవర్ పాటు చల్లారనివ్వాలి. ఆ తర్వాత ఇలా చిన్న ఉండల్లాగా చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని ఇలా మంచిగా ఆయిల్ అప్లై చేయాలి. ఇలా ముందుగా రెడీ చేసుకున్న పిండిని ఇలా చపాతీలాగా కొంచెం ప్రెస్ చేయాలి. ఆ తర్వాత మనం ఉండలుగా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ఇలా మంచిగా చపాతీలాగా ఉండలు చేసి ఇంకోవైపు కవర్ వేసి ఇలా చపాతీలాగా మంచిగా ప్రెస్ చేసుకోవాలి. అలాగే స్టవ్ మీద పెనం పెట్టి నేను నెయ్యినైతే వేడి చేసుకుంటున్నాను. పెనం మీద ఇలా నెయ్యి అప్లై చేయాలి. ఆ తర్వాత మనం రెడీ చేసుకున్న చపాతీని 2 వైపులా నెయ్యి వేసి కాల్చాలి. అంతే, బొబ్బట్లు రెడీ. చూడండి ఎంత మెత్తగా ఎంత అందంగా బొబ్బట్లు వచ్చాయో. మీకు ఈ రెసిపీ నచ్చితే వీడియోకి లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి. Thank you so much for watching this video.